నమస్తే అన్న, వెల్కమ్ టు తారా మీడియా. ఏపీలో రాజకీయాలు చూసుకుంటే జగన్కి 70 సీట్లు రావని టీడీపీ వాళ్ళు, వైనాట్ 175 అని వైసీపీ వాళ్ళు పందాలు పెట్టుకుంటున్నారు. కోటలో పందెం జరుగుతుంది, పొలాలు పందాలు పెట్టుకుంటున్నారు. ఇంతకీ 2024 జూన్ 4 వచ్చే ఫలితాల్లో ఏ పార్టీ ముందంజలో ఉండబోతుందో మనం తెలుసుకుందాం. దాని గురించి మనతో మాట్లాడడానికి ప్రొడ్యూసర్ చిరుబాబు ఉన్నారు. సార్ నమస్తే సార్. 2024లో ఏ పార్టీ అధికారం రాబోతుంది? ఖచ్చితంగా నేను సర్వే చేశాను, నేను ఒక విశ్లేషణ చేశాను. నేను రాజకీయ పరంగాను, కులపరంగాను, మతపరంగాను చేయలేదు. నేను ఒక ఓటర్ యొక్క మనస్థితి, ఓటర్ యొక్క ఆలోచన, ఓటర్ యొక్క దీని మీద గ్రౌండ్ రియాలిటీ చేశాను. తిరిగాను మొత్తం, నా మనుషులు వెళ్ళాం. అక్కడ తెలిసింది అంటే ప్రజలు ఖచ్చితంగా వైసీపీని గెలిపించుకోవాలి. వైసీపీ కనుక ఏది ఈ లబ్ధి పొందిన ఫ్యామిలీస్, ఒక ముసలావిడికి అవ్వకి పెన్షన్ వస్తే ఆ ఫ్యామిలీ మొత్తం సమర్థించుకుంటున్నారు. అంటే జగనే కావాలని డబ్బులు ఇచ్చి మనుషులు సోమరిపోతులు టీడీపీ అంటారు. ఇది వాళ్ళ బుద్ధి లేదన్నమాట. సోమరిపోతులు ఎందుకు అవుతారు అంటే వాళ్ళ కళ్ళలో వాళ్ళకి పెన్షన్ అది ఇంటికి వస్తే సోమరిపోతులు అవుతారా? వాళ్ళ పిల్లలు కాన్వెంట్కి వెళ్ళి ఇంగ్లీష్ మీడియం చదివితే సోమరిపోతులు అవుతారా? దేనికి సోమరిపోతులు ఎందుకు అవుతారు? ఇంగ్లీష్ మీడియం వేస్ట్ ఉంటారు పవన్ కళ్యాణ్. ఇంగ్లీష్ మీడియం లేకపోతే రేపు పొద్దున పిల్లల భవిష్యత్తు ఏంటి? ఆంధ్రాకి పరిమితం. ఆంధ్ర ఇక్కడే చదువుకుని ఇక్కడే ఉన్నవాడికి ఉద్యోగాలు మొత్తం ఏ ప్రభుత్వం అయినా ఇవ్వగలదా? అందరికి ఉద్యోగాలు ఇవ్వలేదు. అందరికి ఉద్యోగాలు వాళ్ళు ఇంగ్లీష్ చదువుకుంటే వాడు వేరే రాష్ట్రానికి వెళ్ళొచ్చు, వేరే దేశానికి వెళ్ళొచ్చు. ఇంగ్లీష్ చదువుకుంటే చంద్రబాబుకి పేదలు బాగుపడటం, పేదలు ఒక మెట్టు ఎక్కటం నచ్చదు. చంద్రబాబు ధనికుల పరుడతను, ధనికులకు డబ్బున్న వాడిని భుజాన వేసుకుంటాడు, డబ్బున్న వాడి భుజమే చెయ్యేస్తాడు, డబ్బున్న వాడిని తనకు మెడకు ఎక్కించుకుంటాడు. అంతే తప్పితే పేదలకి ఆయనకి, ఎందుకంటే ఎస్సీగా పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా అని ఏ నాయకుడు అని అంటాడా? వాడు వాడు కోరుకుంటారు, వాడు కోరుకోడు. నువ్వు కమ్మగా పుట్టాలని కోరుకున్నావా? పుట్టావు. అలాగే ఎస్సీగా పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారని ఎస్సీల కింద వస్తూ మాట్లాడాడు. బీసీలు న్యాయమూర్తులు అవ్వచ్చా, వాళ్ళకి న్యాయమూర్తులు చేయొచ్చా అని ప్రశ్నించాడు. బీసీలు ముఖ్యమంత్రులు అవ్వకూడదా? జస్టిస్ అవ్వకూడదా? న్యాయమూర్తులు అవ్వకూడదా అడిగాడు. ఇతనికి తన కులము తన వాళ్ళు తప్పితే ఈ మిగతా వాళ్ళు ఎవరు పైకి రావటం కళ్ళారా చూడలేడు. అతనికి ఇలాగే ఉండాలి. అందుకే ఆయన 14 ఏళ్ళ చూడని ఏనాడైనా పేదలకి పనికొచ్చే కార్యక్రమం చేశాడు. డ్రామా తప్పితే. బాబు వస్తే జాబ్ అన్నాడు, వచ్చిందా? అంటే జగన్ కూడా మేనిఫెస్టో జాబ్ ఇస్తాను, జాబ్ ఇవ్వలేదంటున్నారు. జాబ్ ఎందుకు ఇవ్వలేదని అంటున్నారు. వీళ్ళే ఇవ్వలేదని జాబ్లు ఎవరు వాగారు. మళ్ళీ ఇదే తెలుగుదేశం వాయిస్లు సచివాలయంలో 1,65,000 మంది ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళతోటి పని చేయించచ్చు కదా, ఎందుకు వాలంటీర్లు అన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు 1,65,000? వీళ్ళ నోటికి నాలుగు నరంగానే వీళ్ళే జాబులే లేదు ఇవ్వలేదు అన్నప్పుడు 1,65,000 మీ వాళ్ళ నోటితో అంటున్నారు. 1,65,000 మంది ఉన్నారు సిబ్బంది సచివాలయాల్లో. వాళ్ళు ఉద్యోగం వాళ్ళతో పని చేయించచ్చు కదా, వాళ్ళతో వాలంటీర్లు ఎందుకని మళ్ళీ ప్రశ్నిస్తారు. 2,70,000 ఉద్యోగాలు వచ్చింది. చంద్రబాబు హయాంలో ఎన్ని వచ్చింది? 70,000. గాలి మాటలు. వచ్చిన 2 లక్షల్లో కూడా సగం మంది వాలంటీర్లే. ఆ వాలంటీర్ ఉద్యోగాలు వాళ్ళ గుణ సంచులు మోసుకునే వాళ్ళు అంటారు కదా. అదే అన్న మరి ఎందుకు గుణ సంచులు మోసుకున్నాడు? 10,000 ఇస్తారని ఎందుకంటాడు చంద్రబాబు? వాళ్ళు పథకాలు చేయిస్తారని ఎందుకంటాడు? పథకాలు ఏమో శ్రీలంక అవుద్దంటావా? నువ్వు చేస్తే అమెరికా అవుద్దా? వాళ్ళు 70,000 కోట్లతో చేస్తుంది ప్రభుత్వం. ఆయన ఇచ్చే పథకాలు చూస్తే 1,50,000 కోట్లు అవుతాయి. అంటే నువ్వు 1,50,000 కోట్లు తగలబెడితేనేమో అది అమెరికా అవుద్ది. వీళ్ళు 60,000 ఈ పథకాలు చేస్తే ఈ శ్రీలంక అవుతుంది. నాన్సెన్స్, బుర్ర తక్కువ మాటలు, గాలి మాటలు. ప్రజలే నాది విజన్ జగన్ ని పాయిజన్ అంటాడు కదా. నాది విజన్ జగన్ ని పాయిజన్ అంటున్నాడు. ఈయన విజన్ పాయిజన్. ఏమైంది 2020 విజన్ ఏమైంది? ఏమైంది? ఏమో చెప్పండి. 2020 విజన్ ఎక్కడుంది?
గాలి మాటలు చెప్పడానికి చంద్రబాబు 14 ఏళ్ళు 9 ఏళ్ళు ఉభయ రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అతను 9 రోజుల్లో ఒక్కనాడు ఆంధ్ర రాష్ట్రానికి ఏమీ చేయలేదు అతను. 143 ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు 143 సంస్థలు వస్తే ఈ చంద్రబాబు అనే దుర్మార్గుడు ఆంధ్రాకి ఒక్కటివల. ఒక విజయనగరానికి కానీ, వైజాగ్ కానీ, కాకినాడకు కానీ, రాజమండ్రికి కానీ, విజయవాడకు కానీ, గుంటూరుకు కానీ ఒక్క ప్రాజెక్ట్ ఇవ్వాల. అన్ని సంస్థలు, ఫోరెన్సిక్ సంస్థ ఇలాంటి 143 సంస్థలు ఒకటిగా అన్ని తెలంగాణ 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 అని తిప్పేది తప్పితే ఆంధ్రాకి ఒక్కటి ఇవ్వాల. ఈ హయాంలోనే వైజాగ్ రైల్వే జోన్ 7 రైల్వే లైన్లు భువనేశ్వర్లో కలుపుతాడంటే నోరు మూసుకుని మెదకుండా కూర్చున్నాడు. మూసుకున్నాడు. ఈ హయాంలోనే ఎర్రమనాయుడు తోటి రైల్వే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసింది. కొత్త రైల్వే జోన్లు ఐడెంటిఫై చేయండి. వాళ్ళు 7 రైల్వే జోన్లు ఐడెంటిఫై చేశారు. ఆ రోజు ఆ 7 వైజాగ్ రైల్వే జోన్ లేదు. ఇప్పుడు రైల్వే జోన్ గురించి మాట్లాడారు. పాపం చేసింది నువ్వు, దానికి జరగొట్టింది నువ్వు. కడప స్టీల్ ప్లాంట్కి అది రా మెటీరియల్ లేదు. రా మెటీరియల్ లేకుండా 20 నుంచి 30 వేల కోట్లు ఖర్చు పెడితే రా మెటీరియల్ సప్లై ఎట్లా? దానికి నిర్దిష్టంగా చెప్పండి. మీరు పక్క రాష్ట్రంలో తీసుకుంటే పక్క రాష్ట్రంలో నుంచి వాడు మధ్యలో ఆపేస్తే ఏంటి? సో ఆపడానికి లీగల్ హాజిల్స్ లేకుండా మీరు ఆ రూట్ చెప్పండి, ఏం చేస్తారు? 5 ఏళ్ళు నిమ్మక నీరు కూర్చున్నాడు, దానికి సమాధానం చెప్పాలా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట ఇప్పుడు తెలుగుదేశం తోటి కలిశాడు, కాంగ్రెస్ తోటి కలిశాడు, సరే బీజేపీ తోటి కలిశాడు. బీజేపీ నిర్దోతంగా చెప్పేసింది అది నేషనల్ పాలసీ, మేము లీజ్కి ఇచ్చేస్తామని. ఎలా కలిసావు? ఎన్ని రాష్ట్రానికి అతనికి అధికారము తప్పితే ఈ అబద్ధాలు ఆరబోత, దోపిడీ, దాచుడు, వెన్నుపోటు వీరత్వం, యూటర్న్ సామర్థ్యం, ఈ దౌర్భాగ్యపు లక్షణాలు తప్పితే అతనికి ఒక ప్రజాపాలన, ప్రజలకి దొడ్డిదారిన అధికారం పార్టీని పట్టుకున్నాడు, దొడ్డిదారిన అధికారికి వచ్చాడు. ఈ దౌర్భాగ్యపు లక్షణాలు తప్పితే అతను ఏనాడు ఆంధ్రాకి ఏమీ చేయలేదు. ఈ 5 ఏళ్ళు కూడా 9 ఏళ్ళు ఏం చేయలేదు. సరే 5 ఏళ్ళు సపరేట్ ఆంధ్రా నీకు ఇచ్చారు. ఇస్తే 5 ఏళ్ళు ఏం చేశాడు? 5 ఏళ్ళు 3 పంటలు పండే పొలాన్ని ప్రజలు నమ్మించి ఇక్కడ సింగపూర్ వస్తాడు, సింగపూర్ సిటీ కడతాడు, ఆ చుట్టూ ఉన్న ఎకరం 10 కోట్లు అయిపోతుంది. ఇక్కడ దుబాయ్ వస్తాడు, దుబాయ్ 7 స్టార్ హాస్పిటల్ను 7 స్టార్ హోటల్ కడతాడు, అక్కడ దాని చుట్టూ ఉన్న ఎకరం 10 కోట్లు అయిపోతుంది అని చెప్పి వాడికి ఒక 1600 ఎకరాలు, వీడికి ఒక 550 ఎకరాలు ఇచ్చాడు. పూజ ఏమన్నా జరిగిందా? భ్రమ కల్పించేసి దీనికి ఎవరు డబ్బులు ఇవ్వలేదు, ఇట్ ఈజ్ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పి ప్రగల్భాలు పలికి 5 సంవత్సరాలు 5 బడ్జెట్లు పెడితే బడ్జెట్లో రాజధానికి అతను అమరావతికి కేటాయించిన కోట సంవత్సరానికి 1 కోటి, అంటే 5 ఏళ్లలో 5 కోట్లు. అమరావతి మీద ఉన్న ప్రేమ అది 5 కోట్లతో అవుద్దా? ఇదే నీకు బడ్జెట్లో 5 కోట్లు సంవత్సరానికి పెడితే 2 సంవత్సరానికి 25 కోట్లు అవుతాయిగా, పని అయ్యేదిగా కాదు. అతనికి రాజధాని పేరు చెప్పుకొని ఇంకా హైదరాబాద్లో ఎట్లా అయితే దోచుకుని మొత్తం ఏరియా అంతా తన వందిమాగలతో ఏర్పడి ఇక్కడ అలాగే ఒక సామ్రాజ్యం నిర్మించుకోవాలనుకున్నాడు అమరావతి. అంతే తప్పి ప్రజల సౌకర్యం కోసం కాదు. అతని ప్రజలు అతన్ని అంగీకరించే పరిస్థితులు లేదు. అతను చెప్పుకోవచ్చు నేనే గెలుస్తాను, వాళ్ళు డబ్బా కొట్టే ఛానల్స్, వాళ్ళు డబ్బా కొట్టే పేపర్స్, ఈ తెలుగుదేశం వాళ్ళు వాగుడు అంతే అలాగే ఉంటుంది. ఇదో ఇలా ఉంటాయి, వాలంటీర్ తిట్టడం, తర్వాత వాలంటీర్ని మెచ్చుకోవటం, సంక్షేమ పథకాలు ఇస్తే శ్రీలంక అంటాం, అదే సంక్షేమ పథకాలు ఇంకా పెంచి మేము ఇస్తాం అంటాం. టైటిల్ ఇది వాళ్ళే అసెంబ్లీలో ఆ వయ్యావుల కేసు తనే దీన్ని సమర్థిస్తూ ఇది ఇమీడియట్గా అమలు చేయాలి, ఇది గొప్ప స్కీము, కేంద్రము అన్ని రాష్ట్రాలకు పంపించింది, మన రాష్ట్రానికి పంపించింది, ఇంకా మన రాష్ట్రం దాని మీద యాక్షన్ తీసుకోలేదు అని వాగినవాడు, అది మంచిది గొప్పది చెప్పినవాడు. ఇవాళ 60% జరిగింది దాని మీద అన్ని ఇన్స్పెక్షన్లు అయినాయి. ఇంతవరకు ఒక్క కంప్లైంట్ లేదు మా పొలం లాక్కున్నారు కానీ. ఇప్పుడేమో దాన్ని మీ పొలాలు లాక్కుంటారని మాట్లాడుతుంది. వీళ్ళే చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు అది కాదు. ఇలాంటి దౌర్భాగ్య యూటర్న్లు ఈ చండాలను ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలేమో అమాయకంగా లేరు. ప్రజలు ఈయన 14 ఏళ్ళు ఏం ఇచ్చాడో ప్రజలకు తెలుసు. 14 ఏళ్ళు ఏం ఇచ్చాడు, అక్కడ 9 ఏళ్ళుగా ఉన్నప్పుడు ఏం ఇచ్చాడు, 14 ఏళ్ళు ఇంకో 5 ఏళ్ళు ఇక్కడ ఏం ఇచ్చాడు. ఈ దరిద్రం చాలు. ఈ మనకు పట్టిన దరిద్రం, ఈ చంద్రబాబు మూలంగా పట్టిన దరిద్రం చాలు. ఇతను వదిలించుకుందామని మన 23 వదిలియారు. ఇవాళ టోటల్గా వదిలించుకుంటారు. ఫైనల్ సీట్లు ఎన్ని వస్తాయి? ఒక్క మాటలో 150 to 125
వైఎస్ఆర్సీపీ పక్క 40 to 45 టీడీపీ, మిగతా వాళ్ళు ఉంటారు, మిగతా 10లో అటు ఇటు డిస్ప్యూట్ అని వాళ్ళకి వీళ్ళకి అట్లా అవ్వదు. ఏమైనా 115 to 125 పక్క. అది నేను జిల్లాల వారీగా అన్వయం చేసి చెప్పాను, జిల్లాల వారీగా చెప్పారు. ఊరిని నోటి మాట కాకుండా శ్రీకాకుళం ఎందుకు వైసీపీకి పై చేయి, విజయనగరం ఎందుకు వైసీపీకి పై చేయి, విశాఖపట్నం ఎందుకు వైసీపీకి పై చేయి, ఉభయ గోదావరి ఎందుకు తెలుగుదేశం కూటమికి పై చేయి, గుంటూరు ఎందుకు ఇద్దరు డివైడ్ అవుతున్నారు, కృష్ణా జిల్లా ఎందుకు డివైడ్ అవుతున్నారు, ఇద్దరు పార్టీలకు డివైడ్ అవుతుంది, నెల్లూరు ఎందుకు వైసీపీకి పై చేయి, కడప కర్నూలు చిత్తూరు వైసీపీ డామినేషన్ ఎందుకు డామినేట్ చేస్తారు.